శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం నవంబర్ 24 నుంచి 30వ తారీఖు మధ్యలో జరగబోయే వారఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి అని పరిశీలించినప్పుడు, మరి సింహరాశి వారికి ఈ వారంలో ఒక అద్భుతమైనటువంటి ధనయోగం, రాజయోగం చతుర్థ భావంలో ఏర్పడడం జరిగింది. అంటే మనకి ఏదైనా ఒక భావ ఫలితాలు ఆ భావంలో ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ యోగ ఫలితాలు ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటుంది. మరి ప్రస్తుతం ఈ రాష్ట్రాధిపతిగా ఉన్నటువంటి రవి ధనాధిపతి అయినటువంటి బుధుడితో కలవడం జరిగింది. అంటే జాతకుడు తన స్వశక్తితో, తన ఆలోచనతో ధనాన్ని సంపాదించే ప్రయత్నం చేయడం జరుగుతుంది. మరి బుధుడు లాభాధిపతి కూడా అవడం వల్ల ధనాన్ని ఏ విధంగా ఎర్న్ చేయాలి, దాన్ని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి అన్నటువంటి ఆలోచన ఈ రాశి వారికి ఈ యోగ ప్రభావం వల్ల రావడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ధనం సంపాదించడం ఈజీయే, కానీ దాన్ని సరైనటువంటి పద్ధతిలో ఇన్వెస్ట్ చేయడమే జాతకుడు భవిష్యత్తులో ఉపయోగపడుతూ ఉంటుంది. మరి చతుర్థ స్థానంలో ఈ యోగం ఏర్పడడం వల్ల జాతకుడు ఏదైనా స్థిరాస్తి మీద, భూమి మీద పెట్టుబడి పెట్టే అవకాశం ఉన్నది. సో ఆ విధంగా చేసే ప్రయత్నం కూడా ఫలించే అవకాశం ఉంది. దానికి అనుకూలంగా చతుర్థాధిపతి అయినటువంటి కుజుడు 12వ స్థానంలో నీచపడి ఉండడం జరిగింది. అంటే దాన్ని బట్టి జాతకుడు కంపల్సరిగా ఈ సమయంలో, అంటే ఇంచుమించుగా ఈ యోగం అన్నది డిసెంబరు 15 వరకు ఉండే అవకాశం ఉన్నది. ఈ సమయంలో జాతకుడు ఏదైనా సొంత గృహం కొనుక్కునే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో జాతకుడు ఏంటంటే తనకి వేరే చోట ఉన్నటువంటి స్థిరాస్తి అమ్మేసి తను ఉన్నటువంటి ప్రాంతంలో, సొంత ప్రాంతంలో ఏదైనా ఒక గృహం కొనుక్కునే అవకాశం ఉన్నది. ఎందుకంటే సొంత ప్రాంతం ఎందుకన్నామంటే, మరి వృశ్చికం స్థిర రాశి అవ్వడం వల్ల జాతకుడికి ఈ విధమైన అవకాశం, సొంత ప్రాంతంలో ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశం ఉన్నది. సో దానికి ఇంకా గురువు యొక్క దృష్టి, అంటే ఒక ప్రయత్నానికి భగవంతుని యొక్క ఆశీర్వాదం కానీ అనుగ్రహం కానీ ఉండాలి. మరి అటువంటి గురువు యొక్క అనుగ్రహం మరి జాతకుడికి కర్మస్థానం అయినటువంటి దశమ స్థానం నుంచి చూడటం జరిగింది. సో ఇది ఖచ్చితంగా జాతకుడు ఏమాత్రం తనకి సోర్స్ ఉన్నప్పుడు అతను ఏదైనా స్థిరాస్తి కానీ, ఇంటి స్థలం కానీ, గృహం కానీ కొనుక్కునే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. మరి రవి ఎప్పుడైతే ఇన్వాల్వ్మెంట్ ఉన్నదో జాతకుడికి ప్రభుత్వ సహకారం కానీ, ప్రభుత్వ రంగ బ్యాంకుల ద్వారా రుణం కానీ లభించే అవకాశం ఉంది. సో ఇవన్నీ కుదరనప్పుడు ఏదైనా ప్రభుత్వ పథకం ద్వారా మీకు గృహం లభించడం కానీ, ఆల్రెడీ లభించినటువంటి స్థలంలో మీరు గృహ నిర్మాణం చేసుకోవడం కానీ, లేదంటే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగులకి వాళ్ళకి ప్రభుత్వం ఏమైనా క్వార్టర్స్ లాంటివి ఏర్పాటు చేయడం కానీ, మొత్తం మీద మీరు ఒక గృహమో, ఒక నివాస స్థలమో, ఒక గూడో ఏర్పాటు చేసుకోవడం ఉంది. అది మీరు సొంతమా, ప్రభుత్వం ఇచ్చిందా, అంటే మీ తండ్రి గారు కొనిచ్చారా, మీ భార్య కొన్నదా, భర్త కొన్నాడా, మొత్తం మీద ఇది ఏర్పడే అవకాశం ఉంది. దానికి భగవంతుని అనుగ్రహం ఉంది కాబట్టి కొద్దిగా ప్రయత్నం చేయండి. ఇక కుజుడు 12వ స్థానంలో ఉండడం వల్ల మరి ఎక్కువగా జాతకుడు మీ యొక్క రక్త సంబంధీకుల కొరకు, అలాగే మీ యొక్క తల్లిగారి కొరకు, అలాగే తండ్రి గారి కొరకు, వారి యొక్క వైద్య సౌకర్యాలకు అయితేనేవ్వండి, వారి జీవనోపాధికి అయితేనేవ్వండి, ఏదో రకంగా మీరు ఆర్థిక పరంగా ఇవ్వవలసి ఉంటుంది. సో అది బాధ్యతే అనుకుందాం, అది నష్టం అంటే మిత్రం కాదు. కానీ మొత్తం మీద మీరు ఈ విధంగా తల్లిదండ్రుల రుణం తీర్చుకునే విధంగా వారికి సేవ చేసుకునే భాగ్యం వ్యయస్థానంలో ఉన్నటువంటి కుజుడు ద్వారా మీకు రావడం జరిగింది. బట్ తప్పనిసరి పరిస్థితుల్లో మీ మీద ఆర్థిక పరమైనటువంటి ఒత్తిడి మీ బంధువుల నుంచి ఉండడం జరుగుతుంది. ఇదే సమయంలో కొంతవరకు మీరు ఎవరికైనా హెల్ప్ చేయవలసి ఉన్నా, లేదంటే మీరు గతంలో ఎవరికైనా రుణం తీసుకొని వారు తీర్చవలసి ఉన్నా, మొత్తం మీద ఆర్థికపరమైన ఒత్తిడి మీ మీద ఉంటుంది. కంపల్సరిగా కొన్ని బాధ్యతల నుంచి బయటపడాలి, కొన్ని రుణాల నుంచి బయటపడాలి. ఇవన్నీ మీకు ఇప్పుడు సమకూరే అవకాశం 100% రావడం జరిగింది. ఇక ముఖ్యంగా ఒక మార్పు ఏంటంటే, ఇక్కడ దశమ పంచమాధిపతుల మధ్య ఏర్పడినటువంటి పరివర్తన జాతకుడికి ఉద్యోగంలో ప్రమోషన్ కానీ, లేదంటే ఆల్రెడీ ఉన్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే
పెద్ద ఉద్యోగానికి మారడానికి ఈ గ్రహస్థితి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతుంది. ఆ ప్రయత్నాలు ఏమన్నా ఉంటే ఉద్యోగం మారడానికి ప్రయత్నం చేసుకోవచ్చు, లేదా కొత్తగా ఏదన్నా స్వతంత్రంగా ఏదైనా బిజినెస్ లాంటిది అంటే కన్సల్టెన్సీ లాంటిది ప్రారంభించుకోవడానికి కూడా ఈ టైం మీకు చాలా వరకు సహకరించే అవకాశం ఉన్నది. బట్ ఏదైనా శని యొక్క దృష్టి రాశి మీద ఉండడం వలన ఏ ప్రయత్నమైనా సరే చాలా సునాయాసంగా మాత్రం జరగదు. అతి కష్టం మీద జరుగుతుంది. కానీ జరిగిందంటే మాత్రం అది ఖచ్చితంగా శాశ్వతంగా ఉండే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి రాశి వారు కూడా ఏదో ఒక అదృష్ట వస్తువు, అదృష్ట రత్నమో ధరించడానికి ప్రయత్నం చేస్తుంటారు. దాన్ని అవకాశంగా తీసుకొని అటువంటి వాటిని క్యాష్ చేసుకునేవారు కూడా చాలామంది ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఏమాత్రం ఖర్చు లేకుండా సులభంగా మీకు సంపదనిచ్చే కొన్ని విలువైనటువంటి వస్తువులు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో ఒకటి ముఖ్యంగా మనకి లక్ష్మీప్రదమైనవి, అదృష్టాన్ని కలిగించేవి గోమతి చక్రాలు. ఈ గోమతి చక్రాలు మీరు ఒక 11 సేకరించి మీ యొక్క క్యాష్ బాక్స్లో పెట్టుకోండి, లేదంటే మీరు పర్సులో ఒక గోమతి చక్రం పెట్టుకోండి, లేదా విద్యార్థులు పరీక్ష రాయడానికి వెళ్ళినప్పుడు, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఒక గోమతి చక్రాన్ని లాకెట్ రూపంలో ధరించినా పర్లేదు, ఉంగరం రూపంలో పెట్టుకున్నా పర్లేదు, అది లాకెట్గా వేసుకున్నా మరి మీకు అదృష్ట యోగాన్ని ఇస్తుంది. అంటే ఇది సముద్రంలో దొరుకుతుందన్నమాట. మనకి సముద్రంలో పుట్టిందే లక్ష్మీ అమ్మవారు, సమస్త వస్తువులు అక్కడ దొరికాయి. కాబట్టి ఈ సముద్రంలో దొరికినటువంటి శంఖాలు, అలాగే గవ్వలు, ఈ గోమతి చక్రాలు కూడా ఖచ్చితంగా లక్ష్మీప్రదం లాంటివి. కాబట్టి కేవలం ఇవి ఒక గోమతి చక్రం 10 నుంచి 20 రూపాయలు మించి ఉండదు. ఇది ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇచ్చే రెమెడీ. లేదు మీ పూజా మందిరంలో అయినా ఒక గోమతి 5 చక్రాలు పెట్టుకొని చాలు. దాని తర్వాత అంత అదృష్టాన్ని ఇచ్చేవి చిన్నపాటి లక్ష్మీ గవ్వలు, దాని పేరే లక్ష్మీ గవ్వలు, చాలా తెలుపు రంగులో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఇవైనా సేమ్ గోమతి చక్రాలా పనిచేస్తాయి. కనీసం అవి 11 కానీ 5 కానీ మీ క్యాష్ బాక్స్లో కానీ, అలాగే మీ యొక్క వాహనంలో కానీ, అలాగే మీరు మీ యొక్క బట్టలు దాచుకునే బీరువాలు ఎక్కడ పెట్టుకున్నా అవి మీకు లక్ష్మీప్రదంగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది ధనం ఎక్కువగా ఖర్చు అవుతుంది, ఏమవుతుందో అర్థం అవ్వట్లేదు. అంటే అది ఏదో వాడికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటుంటుంది, మరి ఏదో వ్యసనం ఉంటుంది, ఎవరికో ఇన్వెస్ట్ చేస్తుంటాడు, వాళ్ళకి వీళ్ళకి గిఫ్ట్లు ఇస్తుంటాడు. అటువంటి వాళ్ళకి శుక్రుడు యొక్క ప్రభావం వల్ల ఈ విధంగా వాళ్ళు చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళకి ఏంటంటే స్ఫటికమాల అని దొరుకుతూ ఉంటుంది. కనీసం 500 మంచి ఒరిజినల్ దొరుకుతుంది. చిన్నపాటి పూసలు, అవి చాలా చల్లదనాన్ని ఇస్తాయన్నమాట. ఆ స్ఫటికమాల ధరించడం వల్ల ముఖ్యంగా స్త్రీ వ్యసనం నుంచి బయటపడతారు, బలహీనతల నుంచి బయటపడడం. ఎవరికైతే స్త్రీ వ్యసనం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఆర్థిక పరంగా చాలా నష్టపోవడం జరుగుతుంటుంది. దాని నుంచి బయటపడే విధంగా ఈ స్ఫటికమాల ఉపయోగపడుతుంటుంది. ఇది కూడా చాలా తక్కువ విలువతో కూడుకున్నది కాబట్టి అది కూడా ధరించవచ్చు. అలాగే ప్రస్తుతం కంపల్సరిగా ఫలితాన్ని ఇస్తున్నటువంటి మాల కరుంగలి మాల. ఇది ప్రస్తుతం తమిళనాడు అంతటా పెద్ద వాళ్ళు వాడుతున్నారు. ఇప్పుడిప్పుడే మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా విరివిగా ఈ కరుంగలి మాల దొరకడం జరుగుతుంది. సో ఈ మాల యొక్క ఖరీదు అంటే అది చెట్టు యొక్క దాని మొదల నుంచి తయారు చేస్తూ ఉంటారు. ఇది 300 రూపాయల నుంచి సుమారుగా 1500, 3000 వరకు కూడా, అంటే బాగా క్వాలిటీగా ఉన్నటువంటిది ఏంటంటే 1500, 2000కి దొరుకుతుంది. కొంత లేతగా ఉన్నటువంటి చెట్టు నుంచి తీసింది 500కి, 300కి దొరుకుతూ ఉంటుంది. బట్ ఏది ధరించినా ఈ కరుంగలి మాల ధరించడం వల్ల జాతకుడికి తనలో ఉన్నటువంటి దిష్టి దోషం తొలుగుతుంది. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించింది కాబట్టి వివాహ సమస్యలు, రుణ బాధలు తొలుగుతాయి. అయితే ముఖ్యంగా ధైర్యం కారణం జరుగుతుంది. ప్రతి వాడికి అప్పు ఉంటుంది, అది తీర్చగలిగే ధైర్యం ఉన్నవాడు నిలబడుతూ ఉంటాడు, లేనివాడు ఏదో ఇబ్బంది పడుతుంటాడు. కాబట్టి సాధ్యం వరకు ఇది సాధారణంగా ఎటువంటి నియమాలు లేవు. 99% ప్రస్తుతం మార్కెట్లో ఫలితాన్ని ఇచ్చే మాల ఈ కరుంగలి మాల కూడా ధరించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు రత్నాల జోలికి వెళ్లకుండా ఉంటేనే మంచిది. సాధ్యమైనంత వరకు ఇప్పుడు మార్కెట్లో 99.9% డూప్లికేట్ రత్నాలే దొరుకుతాయి.
అవి ఇప్పుడు మన బీర్ బాటిల్ ఉంటాయి కదా, అవి కలర్ బీర్ బాటిల్ పగలగొట్టి వాటి యొక్క గాజుతో వాటిని పాలిష్ చేసి స్టోన్స్గా అమ్మడం జరుగుతుంది. మనకి చార్మినార్ ప్రాంతంలో ఇటువంటి స్టోన్స్ 100కి 3 దొరుకుతూ ఉంటాయి. అటువంటి భ్రమలో పడకుండా 90% జాతి రత్నాలు, జాతి రాళ్ళు, రంగురాళ్ళు పక్కన పెట్టి ఈ సింపుల్గా ఇప్పుడు చెప్పినటువంటి ఈ మరి తాంత్రిక వస్తువులు అనొచ్చు, లేదంటే విలువైనటువంటి వస్తువులు పెట్టుకోవడం వల్ల ఇవి చాలా ఆచారంగా పూర్వకాలం నుంచి వస్తుంది. కొద్దిగా నమ్మకం ఉంటే చాలు, అన్నీ మీకు లక్ష్మీప్రదమే అవుతుంది. స్వస్తి.